వెళ్ళు. ఓకే. ఒరే బావా, నువ్వు మామూలుడు కావురా. నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు మొదటిసారి గర్వపడుతున్నాను రా. లీటర్కి 60 కిలోమీటర్లు ఇచ్చాను బైకు, ఇప్పుడు 40 ఇస్తోందిరా. 40? ఒరే బావా, నీకు దండం పెడతారా, నా కార్బొరేటర్ మార్చారా? రే ఇంకొకసారి ట్రై చేస్తాను రా ప్లీజ్. చూడమ్మా, ఇప్పటికే 65 40కి పడిపోయింది. మళ్ళీ ఏలెట్టావనుకో 40 20కి జారిపోద్ది. పెద్ద పెద్ద ఇంజనీర్లు, ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్ చేయలేని పని నీ వల్ల ఏమవుతుందిరా? లైట్ తీసుకో. మీరు అసలు ఫ్రెండ్సేనా? ఎంకరేజ్ చేయడం మానేసి డిస్కరేజ్ చేస్తారేంటి? అనుకున్నవన్నీ వెంటనే జరిగిపోతాయా? ఫస్ట్ అటెంప్ట్ లోనే అందరూ సక్సెస్ అయిపోతారా? కౌన్సిల్ మెంబర్గా కూడా ఓడిపోయిన అబ్రహం లింకన్ తర్వాత అమెరికా ప్రెసిడెంట్గా గెలిచాడు. ఓటమి గెలుపుకి పునాది. నువ్వు గెలుస్తావు. నీ మీద ఎవరికి నమ్మకం ఉన్నా లేకపోయినా నాకుంది. తప్పకుండా నువ్వు సాధిస్తావు. మార్నింగ్ అంకుల్. అంకులా పెంకులా మీరెవరు? నా షెడ్ లో మీకేం పని? అమ్మని. ఓ జాను చెప్పింది కదరా, మందు తీతే మనుషులు మర్చిపోతాడని. అర్జెంటుగా మందు పెట్టారు. వెళ్ళిపట్రా. ఏంట్రా మంత్రాలు? దాక్కుంటావా? పొర బయటపో. ఈ ఫిలిప్స్ పడుకుంటే లేవడని నా షెడ్ ని కబ్జా చేద్దాం అనుకుంటారా? కబ్జా చేద్దాం అనుకుంటారా? నువ్వు ఎప్పుడు లేస్తావా అని చూస్తున్నాం రా. ఎందుకు? నిన్ను లేపేద్దామని. చెప్పరా, దేంతో చస్తావు? గండ్ర గొడ్డలతోనా? వేట కొడవళ్లతోనా? బాంబు బ్లాస్ట్లతోనా? నాటు తుపాకులతోనా? ఏంట్రా, ఉప్మా పెసరట్టు కావాలన్నా, ఇడ్లీ సాంబార్ కావాలన్నా అన్నట్టు అడుగుతున్నారు. అయినా అంత తప్పు నేనేం చేశాను రా? కిరాతకంగా మా అన్నను పుట్టన పెట్టుకున్నావు కదరా. అన్న? ఏ అన్న? పరిటాల గిరన్న. పరిటాల గిరన్న నేను చెప్పారా? మధ్యలో దరువు హరి. మధ్యలో దరువు హరే నేను? అవునరా, నువ్వు ఆ దూలకంటితో చేతులు కలిపి మా అన్నని కిరాతకంగా చంపావు కదరా. ఇదిగో, నాకు సినిమాలు తీసి నీలకంట తెలుసు కానీ మటర్లు చేసే దూలకంటి తెలియదయ్యా. మట్టర్ అంటే మ్యాటర్ మార్చేస్తావరా? నేనేదో మీటర్లు రిపేర్ చేసుకుంటూ బతికేవాడిని. మ్యాటర్లు మార్చడం తెలియదు. నీకేం తెలియదంటే వదిలేస్తామనుకుంటున్నావా? చెప్పు 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 చెప్పు. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పు. బ్యాక్గ్రౌండా బరియర్ గ్రౌండా? చిన్న గ్రౌండ్ ఉంటే ఈ షెడ్ వేసుకున్నాను. నాకు అంతకంటే ఇంకేం తెలియదురా. మాకు తెలుసా. మీరిద్దరు చర్లపల్లి జైల్లో చమ్మాచక్క ఆడుకుంటూ ప్లాన్ చేశారా? రాజమండ్రి జైల్లో రాళ్ళు కొట్టుకుంటూ ప్లాన్ చేశారా? బాబు మీకు దండం పెడతాను, నాకేం తెలీదు. నేను ఎవరూ లేని అభాగ్యుణ్ణి. కాదురా అభాగ్యుడివి. దేవుని లాంటి మా గిరణ్ నేను పోగొట్టుకున్నా మేము రా అభాగ్యులము. మీరభాగ్యులా? అన్నయ్యనే చంపుతావా అన్నయ్య? వామ్మో, ఈ కొట్టుడేదిరా బాబు. మందు రే, ఇప్పుడు చెప్తాను రా మీ పని. గౌతమ్, సుబ్బు, ఏంట్రా నిలబడ్డారేంట్రా? వెళ్ళి పని చూసుకోండి రా. పని చూసుకోపోండి. పోండ్రా. తాగితే మరచిపోగలను, తాగనివ్వదు. మరచిపోతే తాగగలను, మరవనివ్వదు. తుదిరమ్మ బతుకింతే. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చో. మనోజ్, మేము నీతో కుదుర్చుకున్న 3 years అగ్రిమెంట్ ఈ రోజుతో పూర్తవుతుంది. వై డిడ్ నాట్ ఎక్స్టెండ్ ఫర్ అనదర్ 2 years? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ పూర్తయ్యే వరకే ఇక్కడ వర్క్ చేస్తానని ముందే చెప్పాను.
ఆల్రెడీ 3 నెలల క్రితమే నా హాస్పిటల్ రెడీ అయినా కూడా మీ గురించే నేను ఇక్కడ ఉండిపోయాను. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఐ విల్ డబుల్ ద అమౌంట్ వాట్ ఐఎమ్ పేయింగ్ నౌ. నో సార్, డబ్బుల గురించి కాదు. ఆ హాస్పిటల్ మా నాన్నగారి డ్రీమ్. ఓకే మనోజ్, జనం ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా డాక్టర్ విషయంలో మాత్రం హస్తవాసిని నమ్ముతారు. టేక్ ఇట్. మీరు మా హాస్పిటల్లో చేసిన ప్రతి ఆపరేషన్ సక్సెస్. ఇన్ఫ్యాక్ట్ మా హాస్పిటల్ రెప్యుటేషన్ మీ వల్ల పెరిగిందంటే కూడా దిర్ ఈజ్ నో ఎగ్జాగరేషన్. సో డెఫినెట్గా మీరు మీతో పాటు మా పేషెంట్లు కూడా మీ హాస్పిటల్ తీసుకెళ్తారనమాట. నో, నాట్ లైక్ దట్. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. ఓకే డాక్టర్, క్యారీ ఆన్ ఫర్ యువర్ లాస్ట్ సర్జరీ. ఐ మీన్ ఇన్ మై హాస్పిటల్. థ్యాంక్ యూ సార్. ఆపరేషన్ సక్సెస్. ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. మీరు చల్లగుండాలయ్యా. రైట్ ఆర్టికల్. సార్ డాక్టర్ మనోజ్, ఎస్. ఆల్కహాల్ తీసుకున్నారో లేదో చెక్ చేయండి. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? మీరు ఆపరేషన్ చేసిన పేషెంట్ చనిపోయాడు. నో వే, ఆపరేషన్ సక్సెస్ అయింది కదా. అతను చనిపోయాడు కాబట్టి మీ మేనేజ్మెంట్ కంప్లైంట్ ఇచ్చింది. చెక్ చేయండి. వదండి సార్. ఆల్కహాల్ తీసుకున్నారు సార్. వాట్ ద హెల్? నేను సార్, ఇదంతా ఆ చైర్మన్ కావాలని చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. కావాలని చేసింది నేను కాదు డాక్టర్, మీరు అడిగినంత డబ్బు నేను ఇవ్వలేనన్నానని మీ హాస్పిటల్ డెవలప్ చేసుకోవడానికి, నా హాస్పిటల్ రిప్యుటేషన్ పాడు చేయడానికి కదా ఇదంతా చేసింది. యు రెడీ? ఎనఫ్, అరెస్ట్ హిమ్. చూసావరా, మీ అన్నయ్య మర్డర్ కేసులో నిన్ను, మీ ఫాదర్ని, మీ ఎంటైర్ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తూ మీడియా ఎంత ప్రాపగండ చేస్తుందో. బుల్షిట్. వాడితో బ్లడ్ రిలేషన్ ఉన్నంత మాత్రాన మేమంతా క్రిమినల్స్ అవుతామా? ఆయన ఇట్స్ ఆర్ ప్రైవేట్ మ్యాటర్. కానీ మనది ప్రైవేట్ కంపెనీ కాదు, పబ్లిక్ కంపెనీ. మన కంపెనీ మ్యాటర్సే కాదు, మన ప్రైవేట్ మ్యాటర్స్ కూడా పబ్లిక్ అబ్జర్వ్ చేస్తుంటారు. రే, మా అన్నయ్య మర్డర్ కేసులు ఇరుక్కోవడానికి మన కంపెనీకి సంబంధం ఏంట్రా? ఉంది. త్వరలో మనం పబ్లిక్ ఇష్యూకి వెళ్ళబోతున్నాం. ఓ మర్డర్ బ్రదర్ ఎండీగా ఉన్న కంపెనీ షేర్స్ కొనడానికి జనం ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సో వాట్? నువ్వు నీ వాటా షేర్లు కంపెనీకి అమ్మేసి ఎండీగా తప్పుకోవాలి. లేదా మిగిలిన కంపెనీ పార్ట్నర్ షేర్స్ మొత్తం నువ్వు తీసుకుంటే కంపెనీ నుంచి మేము తప్పుకుంటాం. రే, మా అందరి షేర్లు కొనే స్టామినా నీకెటూ లేదు. సో యూ హ్యావ్ ఓన్లీ వన్ చాయిస్.